అస్సలామలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజు అయితే కనుక వంట పని అనేది ఎక్కువ ఏం లేదు నాకు. నిన్న నైట్ వచ్చేసి మాకు మసీదులో దావతులు పెట్టారు. అంటే ఇంకా అందరికీ ఉపవాసం ఉన్న వాళ్ళందరికీ దావత్ ఇచ్చారు మా ఆయన వాళ్ళ ఫ్రెండ్. అందుకనేసి మేము ఇంట్లో ఉపవాసం ఉన్నామనేసి మా గుడిక ఇంటికి కొద్దిగా రైస్ పంపించారు, కొద్ది చికెన్ రైస్ పంపించారు. నిన్న నైట్ నేను ఇఫ్తార్ తర్వాత పప్పుచారు చేశాను ముడక్కాడ వేసి. ఆ పప్పుచారు అనేది అలా మిగిలిపోయింది. ఇంకా వాళ్ళు ఇచ్చి పంపించిన రైస్ కూడా కొద్దిగా మిగిలిందండి. అదే వేడి చేసుకొని మొత్తానికి నైటే అదే పప్పుచారుతో పాటు రైస్ వండాను. ఇంకా పిల్లలు బయట తినేసి వచ్చారు. మాకు కూడా అక్కడి నుండి తీసుకొని వచ్చారు పలావు, కొద్దిగా చికెన్ కర్రీ. అందుకనేసి మేము అది తిన్నాము. ఇంకా కొద్ది మిగిలింది, ఇంకా ఏం వంట అవసరం లేదనేసి మొత్తానికి ఉండింది మాత్రం వేడి చేసి మొత్తానికి తీసుకుని వచ్చేసి పెట్టి టీ ఒకటే చేశాను. పప్పుచారు అనేది కొద్దిగా వేడి చేశాను. ఇంకా దాంతోపాటు కొద్దిగా బ్రెడ్, వాటర్ మిలన్, ఖర్జూర పండ్లు, ఇంకా రాత్రి వండుకున్న రైసు, పప్పుచారు, పెరుగు ఇవన్నీ పెట్టుకొని మేము మార్నింగ్ సైరికి అరేంజ్ చేసుకుంటున్నాము. అంటే ఏస్ట్ అంటూ ఏం చేయకూడదు. అందుకనేసి ఇవన్నీ మనం నైట్ అప్పటికప్పుడు వండుకునేటివే కదా, అస్సలు ఇంకా వండుకొని తినాలంత. అంటే చూడండి మునక్కాళ్ళు ఎన్ని వేసాను. వేస్ట్ అనేది చేయకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అందుకే నైట్దైనా కానీ సరే మార్నింగ్ కొద్దిగా వెయిట్ చేసుకొని, ఏముంది నైట్ అంటే కనుక తెల్లవారుజామున 3 గంటలకి, మధ్యాహ్నం 3 గంటలు 4 గంటల టైం అంతే గ్యాప్ ఉంది. మా రేయో చూస్తున్నారా ఎలాగొచ్చేస్తున్నాడో, పడుకొని బొజ్జని వచ్చేస్తున్నాడు హాల్లోకి. వాడు చూసుకుంటాడు. ఇక్కడికి వచ్చి ఏం మనకు డిస్టర్బ్ చేయడు వాడు. పిల్లలు చెప్పారు కొద్దిగా ప్లెయిన్గా జీడిపప్పు రైస్ అండి, అది జీడిపప్పు పలావ్ మసాలాలు వేసి బాగా చేశారు. ఇప్పుడు సాయంత్రం మాత్రం ఇఫ్తార్ టైంకి మాత్రం నేను ఇక్కడ అరేంజ్ చేస్తున్నాను. ఈరోజు స్పెషల్ డే అనమాట. అందుకనేసి మా రాయలసీమలో మా ఊర్లో మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో అయితే ఇంకా గులుగులే పుగ్గి అనేసి చేస్తామండి మేము. ఇక్కడ నేను గులుగులే ఆల్రెడీ చేశాను. ఒక పక్కన మాత్రం కటింగ్ చేస్తున్నాను ఉల్లిపాయలు. కటింగ్ ఎందుకంటే కనుక బజ్జీలు చేసుకోవాలా, ఉల్లిపాయ బజ్జీలు ఏవైనా చేసుకోవచ్చు. ఆలు బజ్జీ, మిరపకాయ బజ్జీ, ఉల్లి బజ్జీ. కాకపోతే నేను ఇక్కడ ఉల్లి బజ్జీ చేస్తున్నాను. ఇవి గులుగులే అంటారు మా మాటల్లో అయితే. ఎక్సలెంట్గా వచ్చాయండి, చాలా బిస్కెట్ టైప్ వచ్చాయి, చాలా నీట్గా వచ్చాయి. చూస్తున్నారు కదా. ఇది సపరేట్గా నేను వీడియో చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేసి పెడతాను. ఇంకా పెడతాను. ఈ ప్రాసెస్ చూడండి. మామూలుగా బిస్కెట్ లాగా ఎంత బాగా వచ్చాయో, పైన చిన్న లైట్గా షుగరు, చాలా టేస్టీగా ఉన్నాయి. ఎలా చేశాను, ఎలా ప్రాసెస్ అనేది మీకు తెలియాలనుకుంటే కనుక నేను రేపు కంపల్సరీగా ఈ వీడియో అనేది అప్లోడ్ చేసి పెడతాను యూట్యూబ్లో, చూడండి. ఎవరైనా మన ఇంటికి గెస్ట్ వచ్చినప్పుడు కూడా ఇలాంటివి చేసి పెడితే ఇంకా చాలా బాగుంటాయి. హెల్దీ గుడక గోధుమ పిండితో చేశాను ఇవి. అయిపోయినాయి వెంటనే ఇంకా అదే నూనెలో పక్కన పెట్టుకొని ఇంకా మిర్చి బజ్జీ కూడా, ఇది ఉల్లి బజ్జీ కూడా నేను రెడీ చేస్తున్నాను. ఇఫ్తార్ టైంకి మనకు కంపల్సరీగా ఏవో ఒకటి వండుకోవాలి కదా. చూడండి ఆయిల్ లేదని చూపిస్తున్నాను. మా అమ్మాయి చేతికి వేళ్ళతో ఇలా పట్టించి చూపిస్తున్నాను అనమాట. అస్సలు ఆయిల్ అనేది లాగలేదు. ఆ పిండి ఎలా కలుపుకోవాలా, ఏటి ప్రాసెస్ అనేది మీరు చూడాలనుకుంటే కనుక పర్టికులర్గా ఆ వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. మా యూకి ఉదయం చూసారు రేయో, ఇప్పుడు మాత్రం యూకి వచ్చేసి బొజ్జున్నాడు. చూస్తున్నారా, వాళ్ళు ఇద్దరు ఎదురుగా ఉంటేనే కొద్దిగా డిస్టర్బ్ చేసుకుంటారు ఇద్దరు. అంటే నేను ముందు అన్నట్టుగా ఫైట్ చేసుకుంటారు. మా యూకి అయితే కనుక రేయుకు పాపం కొద్దిగా అటాక్ చేయనీకని చూస్తాడు. రేయు చాలా మెత్తగా, మనిషి ఎలాగుంటాడంటే వాడు, మేము మనిషితోనే ఎక్కువగా పోలుస్తామండి. పేర్లు పెట్టే పిలుస్తాం వాళ్ళకు, పిల్లి బిల్లి ఏమనము. సాయంత్రం ఇఫ్తార్ టైం అయింది కదా. ఇఫ్తార్కి నేను మొత్తానికి తెచ్చి ఇక్కడ అరేంజ్ చేస్తున్నాను. బాయిల్ చేసిన పల్లీలు, ఆనియన్ బజ్జీ, గులుగులే, ఖర్జూర పండ్లు అయితే 3 రకాలు, తర్బూజ్, లెమన్ వాటర్, సబ్జా దానా వేసి, చివర్లో మా అబ్బాయిలు జ్యూస్లు ఏమో తీసుకొని వచ్చారు బయట నుండి. చాలా హెల్దీ మమ్మీ ఇవి తీసుకోండి అనేసి.
ఆ ప్లేట్లో మాత్రము బెల్లంది షుగర్ది ఇవి పానకం పప్పు అంటారు కదా పల్లీలు అవి చెక్కిళ్ళు. ఇప్పుడు నాకు దువ్వాకి టైం అయిపోయిందండి. ఇప్పుడు ఇక్కడ నేను దువ్వా అనేది చేస్తున్నాను. ఈ వీడియో మాత్రం మీకు నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూస్తుంటేనే 25 ఉపవాసాలు మనకి ఇలాగంటే అలాగైపోతున్నాయి. ఈ టైంలో మనము నమాజ్ చేయాలా, అల్లాకు దువా చేయాలా, చాలా మంచిది. ఇంట్లో గుడక చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఏమైనా ఉన్నా కానీ సరే మనకు అలాంటి డిస్టర్బెన్స్లు అనేవి మనశ్శాంతిగానే ఉంటాయి. ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు వచ్చినా కానీ సరే నమాజ్ చేయాలా, దువా చేయాలా, రోజా ఉండాలా కంపల్సరీగా. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి. అబ్బా, ఈరోజు ఇఫ్తార్ టైం ఇది.